విమెన్, దిస్ ఇస్ ఫర్ యూ. ఈ వీడియో ఏమాత్రము ఏ స్త్రీని కించపరచడం కోసం కాదని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నాకు నేర్పించిన పాఠాలు, దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు మీతో పంచుకుంటున్నాను కాబట్టి జాగ్రత్త వినండి. మొట్టమొదటిగా ప్రతి స్త్రీ, యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ అన్ ఎమోషనల్ బీయింగ్. మనం అందరము ఎక్కువ భావోద్వేగాలు కలిగిన వారమని జ్ఞాపకం ఉంచుకోండి. అందుకని ఒకరోజు ఎక్కువ ప్రేమిస్తారు, ఒకరోజు ద్వేషిస్తారు, ఒకరోజు ఎక్కువ సంతోషంగా ఉంటారు, ఒకరోజు చాలా దుఃఖంతో ఉంటారు. చాలా మంది స్త్రీలకి PMS అంటారు, పీరియడ్స్ ముందు కూడా దర్ మూడ్ ఇస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ కదా. కానీ ఈరోజు మనం అడగాల్సింది ఏంటంటే, స్థిరమైన మనస్తత్వము నాకు దయచే, ఎమోషనల్ స్టెబిలిటీ దయచే ప్రభా. ఆయనను అడిగితే ఆయన చేస్తాడండి, స్థిరమైన మనస్తత్వం. ఇంకోటి ఏంటంటే, స్త్రీలు సులభంగా మోసపరచబడతారు. హవ్వ ఏదేను తోటలో సర్పము చేత మోసపరచబడ్డది. దే ఆర్ ఈజీలీ డిసీవ్డ్. మీరు అనుకోవచ్చు, ఐఎమ్ నాట్ ఈజీలీ డిసీవ్డ్ అని అనుకుంటారేమో, కానీ వాడు మన దగ్గరికి ఎలాగ రావాలో, ఎలాగ మనల్ని మోసపరచాలో వాడికి బాగా తెలుసు. కాబట్టి ప్రతిదీ మీరు చూసేది, మీరు వినేది, మీరు ఎవరు సలహాలు తీసుకుంటున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు పడితే వారి సలహాలు తీసుకోకండి. సో కాల్డ్ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎన్నో కుటుంబాలని విభజిస్తున్నారు, నాశనం చేస్తున్నారు. లేదు, నువ్వు చెప్పేదే కరెక్ట్ అంటున్నారు. కాదు, వి మైట్ బీ ఇన్ ఎర్రర్, దే మైట్ బీ ఇన్ ఎర్రర్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ బీ ఇన్ ఎర్రర్. ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఎర్రర్లో ఉండదు. దేవుని వాక్యానికి అంగీకారం ఉందా మనుషులు ఇచ్చే సలహాలు? దేవుని వాక్యానికి అంగీకారం ఉందా మీరు ఆలోచించే ఆలోచన? దేవుని వాక్యానికి అంగీకారం ఉందా మీరు ప్రవర్తించే విధానం అనేది మనము చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మూడవది, తొందరగా ఒఫెండ్ అవుతున్నారు, తొందరగా బాధపడతారు, తొందరగా మనసు నొచ్చుకుంటుందా మీకు? చిన్న మాట అన్నా మొహం మార్చేస్తున్నారా? చిన్న మాట అన్నా కోపడుతున్నారా? చిన్న మాట అన్నా వేదన అయిపోతుందా? ఎప్పుడైతే ఎక్కువగా అభ్యంతర పడతామో, నొచ్చుకుంటుందో మన హృదయము, అక్కడ అపవాది ఎర్రర్ వేస్తున్నాడు. హీ సెట్టింగ్ అ ట్రాప్ ఫర్ us. Offense is a trap. Don't fall into the trap. ఏదైనా సులభంగా మర్చిపోవడానికి ఆల్వేస్ బిలీవ్ ద బెస్ట్ ఆఫ్ పీపుల్. పర్లేదులే, సరి చేసుకుంటారులే, దేవుడికి అప్పచెప్తాను అని ఆ మనస్తత్వంతో ఉండాలి. కానీ వాడిని అలాగా అన్నారు, నన్ను అలాగా అన్నారు అని జీవితకాలం అలా ఉన్నట్లయితే జీవితంలో ముందుకు వెళ్ళలేము. అపవాది మన జీవితాల్లో ఎంతో చోటు తీసుకుంటాడని జ్ఞాపకం చేస్తాం. నాలుగోది ఏంటిదంటే, స్వీయ సానుభూతి, సెల్ఫ్ పిటి. నా జీవితం ఏంటి ఇట్లా, నా జీవితం ఏంటి, అందరూ నాశనం చేస్తారు, నేను ఈయనని పెళ్లి చేసుకున్నప్పటి నుండి నాకు ఇట్లాగ అయిపోయింది, లేకపోతే నా తల్లిదండ్రులు మంచి చూసుకుని ఉంటే నాకు ఇట్లా ఉండేది కాదు అని ఎప్పుడు చూసినా ఎవరిదో తప్పు అంటూ నా జీవితము నాశనం అయిపోయింది, నాలాగా బాధపడేవారు ఎవరు లేరు, నేను బాధపడుతున్నంతగా ఎవరు బాధపడట్లేదు, నేను అనుభవిస్తున్నంత ఎవరు అనుభవిస్తున్నారు. కాదండి, అది తప్పైన మనస్తత్వము. జ్ఞాపకం ఉంచుకోండి, అనేక మందికి లోకంలో మనకంటే ఎక్కువగా బాధలు, శ్రమలు ఉన్నాయి. కానీ మనం అనుకుంటాం మనకే ఉన్నాయి అనుకుంటాం. అది తప్పు. సెల్ఫ్ పిటీ ఇస్ రాంగ్. ఇట్స్ అ ట్రాప్ ఆఫ్ ద ఎనిమీ. స్త్రీలారా,